హాయ్, అందరికీ నమస్కారం. లాస్ట్ టైం కలుసుకున్నప్పుడు యాక్టింగ్ గురించిన కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. అంటే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి యాక్టింగ్లో ట్రైనింగ్ ఉన్నా లేకపోయినా సరే బ్రహ్మాండంగా రాణించగలరు అని అనుకున్నాం కదా. అసలు బేసిక్గా యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న విషయం మీద 2-3 విషయాలు మాట్లాడుకుందాం. కామన్ సెన్స్ అనేది ఉంటే ఎలాంటి యాక్టర్ అయినా సరే మంచి డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే బేసిక్గా యాక్టర్ కావాల్సింది సూక్ష్మ దృష్టి, పరిశీలన, ఫోకస్. ఈ 3 లక్షణాలు ఉంటే తన స్కిల్ని రెట్టింపు చేసుకొని డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యాక్టర్కి అవసరమైన విషయం ఏంటి? ఇప్పుడు ఒక ఫ్లూటిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఫ్లూటిస్ట్కి ఫ్లూట్ ఎంత అవసరం, గిటారిస్ట్కి గిటార్ ఎంత అవసరం, ఒక మంచి సింగర్కి గాత్రం ఎంత అవసరం. అలాగే యాక్టర్కి ఏం అవసరం? తన బాడీయే తనకు టూల్. సో ఆ బాడీని ఎప్పుడు ట్యూన్ చేసుకొని ఉండాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో నిరంతరం శారీరక వ్యాయామం చేసుకుంటూ, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మంచి ఆహారపు అలవాట్లు ఉంటూ బాడీని చక్కగా మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏది చేయడానికన్నా వాళ్ళ బాడీ వాళ్ళకి సహకరిస్తుంది. యాక్టరు తన ఫిజికల్ ఫిట్నెస్ని నిరంతరం మెయింటైన్ చేసుకుంటూ మెంటల్ హెల్త్ని కాపాడుకుంటూ ఉంటే అది ఫస్ట్ బేసిక్. ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలనుకున్న వాడికి అది బేసిక్ లక్షణం. దాని తర్వాత మెమరీ పరంగా ఎలా డెవలప్ అవ్వాలి ఏంటనే విషయాలు తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. నమస్కారం.